ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం బడ్జెట్‌ని ప్రవేశపెట్టబోతూ ఉంది. అటు పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఫిబ్రవరి 2 లేదా 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఇదే విషయాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు కూడా చెప్పారు. 2 లేదా 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఆయన మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మిగిలిన 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కనుక రాకపోతే వరుసగా వాళ్ళ 60 రోజుల సభకు హాజరు కానట్లు లెక్కలోకి వస్తుంది కాబట్టి వాళ్ళ బై డిఫాల్ట్గా వాళ్ళు అనర్హులుగా మిగిలిపోతారు వాళ్ళు. ఈ పాయింట్ పదే పదే స్పీకరు డిప్యూటీ స్పీకరు ఒత్తి పలుకుతూ ఉన్నారు. 60 రోజులు అవుతుంది, రాకపోతే అనర్హులుగా ప్రకటిస్తాము అన్నట్టు. చాలా ఇంట్రెస్టింగ్ సీరియస్లీ. సరే, మధ్యలో ఒకరోజు ఏమన్నా వచ్చిపోయి వెళ్తారా అన్న విషయం నాకైతే తెలియదని కూడా రఘురామకృష్ణంరాజు గారు అంటూ ఉన్నారు. మధ్యలో ఒకరోజు వెళ్ళేసి హాజరై సంతకాలు చేసి వెళ్ళిపోతే ఏమీ చేయలేము, అనర్హులుగా ప్రకటించలేం. కానీ రాకపోతే మాత్రం అనర్హత వేటు వేస్తాము, రూల్స్ ఉన్నాయి అని చెప్పి అయితే అంటూ ఉన్నారు. అండ్ అసెంబ్లీకి రాకుండానే జీతాలు తీసుకుంటున్నారు. దీని మీద అసెంబ్లీ నైతిక విలువల కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీ కూడా ఇదంతా సమీక్షిస్తూ ఉన్నారట. వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని అయితే చెబుతూ ఉన్నారు. బహుశా మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారైనా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గారైనా, అంటే శాసనసభ స్పీకర్ గారైనా, డిప్యూటీ స్పీకర్ గారు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాక కోసం, సరే మిగిలిన 10 మంది ఎమ్మెల్యేల రాక కోసం కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి రాక కోసం అండ్ ఆయన అసెంబ్లీకి వచ్చి అధ్యక్ష అని చెప్పి అనకపోతారా అనే ఆ పిలుపు కోసం బాగానే అంటే ఎదురు చూస్తూ ఉన్నట్టున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం విపక్షం లేక అసెంబ్లీ సమావేశాలు కూడా చాలా చప్పగా సాగిపోతున్నాయి అని చెప్పి భావిస్తూ ఉన్నారు. అండ్ మనం స్పీకర్ స్థానం, డిప్యూటీ స్పీకర్ స్థానం ఆ చైర్లో కూర్చున్నప్పుడు విపక్షం ఒకసారి కూడా సభకు హాజరు కాకుండా పోవడం, అది కూడా మనకు కూడా మంచిది కాదని చెప్పి కనుక ఏమైనా భావిస్తూ ఉన్నారు. రీజన్ ఏమో తెలియదు కానీ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి రాక కోసం అయితే వీళ్ళైతే ఎదురు చూస్తున్నారు. అదైతే చాలా సుస్పష్టంగానే కనిపిస్తుంది.